యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చును. బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చును. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయును. ఈ యొక్క వాగ్దానాన్ని వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి వెనుకడిలో నెరవేరునుగాక. ఈ యొక్క వాగ్దానము మనము చూసినట్లయితే బూడిదకు ప్రతిగా పూదండను. బూడిద అంటే ఎన్నిక లేనిది. అటువంటి బూడిదకు ప్రతిగా అంటే దానికి బదులుగా మనకు పూదండను ధరింపిస్తానంటున్నాడు. పూదండనంటే మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని మనకు దేవుడు మన కుటుంబంలో చేయబోతున్నాడు. ఏమిటి ఆశ్చర్యమైన కార్యములు, ఏమిటి ఆనందకరమైన కార్యములు, ఏమిటి సంతోషకరమైన కార్యములు? మనము బూడిదలో, నీ జీవితము బూడిదలాగా ఉన్నట్లయితే, నీ జీవితం ఎన్నిక లేనటువంటి జీవితంగా ఉన్నట్లయితే, నీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలు ఉన్నట్లయితే, ఎన్నో అవమానాలు ఎదురవుతున్నట్లయితే, ఎన్నో దుఃఖభరితంగా ఉన్నట్లయితే, ఈ యొక్క వాగ్దానము నీ కొరకే. ప్రియా సహోదరుడా, ఈ యొక్క వాగ్దానము నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో నెరవేరాలంటే, ఈ యొక్క వాగ్దానం నెరవేర్చుటకు నినవే పట్టణపు వారు యోనా గ్రంథంలో రాయబడినట్లు వారికి వచ్చినటువంటి యొక్క కీడును ఏ విధంగా తప్పించుకోగలిగారు, ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుండి వారు ఏ విధంగా బయటపడ్డారు, దేవుని ఏ విధంగా వేడుకున్నారు, దేవునికి ఏ విధంగా సమీపముగా వెళ్ళారు, వారి క్రియలను ఏ విధంగా మార్చుకున్నారు, వారిపై ఉన్నటువంటి ఆ యొక్క దుర్గతిని, పట్టణం నాశనమవుతున్నటువంటి ఆ యొక్క దుర్గతిని ఏ విధంగా తప్పించగలిగారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వారు 7 మార్గాల్లో వారు నడిచారు. 7 విషయాలను వారు అవలంబించారు, క్రియల్లో చూపారు. ఆ క్రియలను చూసిన దేవుడే పశ్చాత్తాపుడై వారికి ఆ యొక్క కీడును తప్పించి బూడిదకు ప్రతిదండనగా వారికి మేలును కలగజేశాడు, క్షేమాభివృద్ధిని కలగజేశాడు. కాబట్టి కీడుకు బదులుగా క్షేమాభివృద్ధిని కలగజేశాడు. ఆ విధమైనటువంటి క్షేమాభివృద్ధి నీకు, నీ జీవితంలో, మీ కుటుంబంలో కలగాలంటే ఈ యొక్క 7 విషయాలు మనం కూడా పాటించాలి. ఏమిటి ఆ 7 విషయాలని చూసినట్లయితే, మొదటగా యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 2వ వచనంలో, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణమునకు పోయేది. నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిణామము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, 40 దినములకు ఈ యొక్క నినవే పట్టణము ఏదైతే ఉందో అది నాశనమగునని ప్రకటన చేస్తూ వచ్చాడు. ఇది దేవుడు ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ యొక్క యోనా ప్రవక్తకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోనా ప్రవక్త అక్కడ ప్రకటించినట్లుగా చూస్తున్నాం. అయితే ఎందుకు వారికి ఆ యొక్క దుర్గతి కలిగిందని మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చూడండి, వారి యొక్క పరిస్థితి, ఆ యొక్క పట్టణస్థులు ఆచరిస్తున్నటువంటి పద్ధతులు కానీ, అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ అవి మహాఘోరమైనట్లుగా చూస్తున్నాం. దేవుని దృష్టికి ఘోరమైనట్లుగా చూస్తున్నాం. అనీతి కార్యాలు ఆ యొక్క చేస్తున్నట్లుగా, దుష్ట కార్యాలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి వాటిని బట్టి ఆ యొక్క పట్టణం అంతా చెడిపోయినట్లుగా చూస్తున్నాం. పట్టణం అంతా ఘోరమైన పరిస్థితిలో ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకే దేవుని దృష్టికి అది ఘోరమైనట్లుగా చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఆ పట్టణానికి
నాశనం చేయాలని తలంచాడు ప్రియులారా. కాబట్టి నీవు నేను ఏక సమయంలో మనల్ని మన జీవితాలను పరిశీలించుకోవాలి ప్రియులారా. దేవుడు ఆ నినవే పట్టణానికి ఒక వార్నింగ్ కాల్ ఇచ్చాడు. ఇప్పుడు నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎలాగుంది, నీ జీవితం ఎదగకపోవడానికి కారణాలేంటి. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే, మన జీవితాన్ని కూడా పరిశీలించుకున్నట్లయితే మనం ఏ విధంగా ఉన్నాం, దేవుని నుండి అటువంటి వార్నింగ్ కాల్ మనకు కూడా కలుగుతుందా. కాబట్టి మనం ఒకసారి గమనించుకోవాలి ప్రియులారా. అయితే మనము ఏ విధంగా బయటపడాలి, యోనా పట్టణస్థులు ఆ యొక్క దుర్గతి నుండి ఏ విధంగా, ఆ యొక్క కీడు నుండి క్షేమాభివృద్ధిని ఏ విధంగా పొందుకున్నారో చూసినట్లయితే వారు 7 విషయాలు పాటించారు. ఒకటి, యోనా ప్రకటించిన వెంటనే అది దేవుడి మాటగా విశ్వసించారు. దేవుని యందు విశ్వాసముంచిరి. యోనా ప్రకటించిన వెంటనే నినవే పట్టణస్థులు దేవుని వాక్కు గ్రహించి దేవుని యందు విశ్వాసముంచిరి. మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఉపవాసమును పాటించారు. ఉపవాస దినమును పాటించి వారు పాటించినట్లుగా చూస్తున్నాం. మూడవదిగా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. అదైతే గనులైతేమి అల్పులైతేమి వారందరూ, ప్రతి ఒక్కరూ, పేద ధనిక, పేద గనులు అల్పులు, అధిక హోదా సామాన్యుడు అని తేడా లేకుండా రాజుతో కూడా కలుపుకొని అందరూ తమను తాము తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. అది తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నారు. మూడవది. నాలుగవదిగా ఒకే మాట, ఒకే మనసు, ఒకే ప్రార్థన. ఒకే మాట, ఒకే మనసు, ఒకే ప్రార్థన. అందరిది ఒకటే మాట. వారందరూ ఏక కీడు నుండి తప్పించబడాలి. ఒకే మనస్సు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఒకే ప్రార్థన. ఇక వారు అందరూ దేవునికి ఒకే ప్రార్థన, ఆ యొక్క పట్టణానికి వచ్చిన కీడును తప్పింపబడాలని. ఐదవదిగా తమ దుర్మార్గమును విడిచిపెట్టారు, బలాత్కారమును మానివేశారు. తమ దుర్మార్గములు ఏదైతే వారు చేయించు వచ్చినటువంటి దుర్మార్గములో వాటన్నిటినీ విడిచిపెట్టారు, బలాత్కారమును కూడా మానివేశారు. ఆరవదిగా జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకున్నారు. హృదయపూర్వకముగా దేవుని వేడుకున్నారు. పూర్ణ హృదయంతో దేవుని వేడుకున్నారు. ఎట్లా వేడుకున్నారు? వారందరూ వాళ్ళలో ఉన్నటువంటి కల్మషాన్ని, దుర్మార్గమును, బలాత్కారమును అన్నిటి తీసివేశారు. అప్పుడు ఆ యొక్క ఏ కల్మషం లేని హృదయంతో, ఏ యొక్క హృదయం, వారు మంచి హృదయంతో, వారు పూర్ణ హృదయంతో వారు దేవుని వేడుకున్నట్లుగా చూస్తున్నాము. ఏడవదిగా క్రియలలో అమలుపరచుట. ఏవైతే వారు దుర్మార్గాన్ని విడిచిపెట్టారో అదంతా క్రియల్లో చూపారు. ఆ క్రియలు దేవుడు చూసినట్లుగా చూస్తున్నాం. ఈ 7 విషయాలు దేవుని యందు, మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాస దినమును పాటించారు, గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు, అందరూ తమను తాము తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ రాజు మొదలుకొని సామాన్యుని వరకు, గనుల మొదలుకొని అల్పుల వరకు ప్రతి ఒక్కరు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు, ఉపవాసమును పాటించారు. ఈ యొక్క మనుషులు కాకుండా జంతువులు కూడా ఈ యొక్క గోనె పట్ట కట్టుకొని ఉపవాసం చేసినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా ఒకే మాట, ఒకే మనసు, ఒకే ప్రార్థన. అందరూ ఇంక్లూడింగ్ మూగ జీవాలైనటువంటి పశువులు కూడా ఆ యొక్క గోనె పట్ట కట్టుకొని ఉపవాస దినాన్ని పాటించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఒకే మాట, ఒకే మనసు, ఒకే ప్రార్థనను వారు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా 5వదిగా తమ దుర్మార్గములను విడిచిపెట్టారు, బలాత్కారమును మానివేశారు. 6వదిగా మనఃపూర్వకముగా దేవుని వేడుకున్నారు, హృదయపూర్వకముగా పూర్ణ హృదయంతో వేడుకున్నారు, క్రియలలో అమలుపరిచారు. వీటన్నిటిని వారు క్రియల్లో అమలుపరిచారు. కాబట్టి వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడైతే వార్నింగ్ కాల్ ఈ యొక్క పట్టణము 40 రోజుల్లో నాశనం అవుతుందని ప్రకటించాడు యోనా ప్రవక్త, అప్పటి నుండి వారు చేసినటువంటి క్రియలు, వారిలో వచ్చినటువంటి మార్పును, పరివర్తనను దేవుడు గమనించాడు, చూశాడు. కాబట్టి వారి క్రియలను బట్టి ఆ యొక్క 10వ వచనంలో చూసినట్లయితే, నినవే వారు తాము చెడుతన నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను.
దేవుడు చేస్తానన్నట్టు దేవుడే పశ్చాత్తాపడాడు. వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను. కీడు చేయక క్షేమకరమైన జీవితాన్ని వారికి అనుగ్రహించాడు. అంటే బూడిదకు ప్రతిగా పూదండను అనుగ్రహించాడు. క్షేమకరమైన ఆనందకరమైన జీవితాన్ని వారికి బూడిదలో ఉన్నటువంటి బూడిద వాళ్ళు తగ్గించుకున్నటువంటి ఆ గుణాన్ని బట్టి వారు చూపినటువంటి క్రియలను, వారు చూపినటువంటి పరివర్తనను, అది ఇంతకుముందు అయితే వారు దేవుని దృష్టికి ఘోరమైనదిగా ఉన్నది. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. కానీ అటువంటి దుర్మార్గులైనటువంటి ఆ యొక్క ఘోరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఈ 7 విషయాలు పాటించినట్లుగా చూస్తున్నాము. ఈ 7 విషయాలు మనం కూడా పాటించినట్లయితే మన కుటుంబాలు కూడా, మన జీవితాల్లో కూడా ఎంతో ఉన్నతిని మనం చూడగలుగుతాం. మనం ప్రార్థించిన ప్రార్థనకు జవాబును పొందుకోగలుగుతాం. ఎటువంటి తీరని అనారోగ్యం నుండి అయినా విడుదల కలుగుతుంది. ఎటువంటి తీరని అప్పుల బాధల నుండి అయినా మనం బయటపడగలుగుతాం. ఎటువంటి శోధన నుండి అయినా బయటపడగలుగుతాం. కాబట్టి మన జీవితంలో ఉన్నతిని, సంతోషకరమైనటువంటి ఉల్లాసకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఈ 7 విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకొని, ఈ 7 విషయాలు మన ప్రార్థనలో, మన జీవితంలో, మనము క్రియల రూపంలో ఉంచినట్లయితే మనం కూడా దేవుని దృష్టికి, దేవుడు మనల్ని కూడా చూసి మన క్రియలను బట్టి పశ్చాత్తాపడై మనల్ని ఆశీర్వదించి ఉన్నతిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరు గమనించాలి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక.